వెల్కమ్ టు ఐబీటీవీ. హైదరాబాద్ తెలంగాణ కార్మిక భవన్లో టీఆర్వీకేఎస్ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్వీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుల రమేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గత 20 ఏళ్లుగా కార్మికులకు అండగా నిలిచిన యూనియన్ భవిష్యత్తులో కూడా మెరుగైన సేవలు అందిస్తుందని తెలిపారు. 2026 పీఆర్సీలో టీఆర్వీకేఎస్ కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు టీజీ ట్రాన్స్కో కార్యదర్శి పి రాములు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో వేదిక ఊగిపోయింది. వాళ్ళ కుటుంబాలన్నీ దారపోసి మన భారతదేశానికి స్వతంత్రం రావడం కోసం జ్ఞానం అర్పించి వాళ్ళ త్యాగదుల యొక్క వాళ్ళ యొక్క సేవని మనం అందరం స్మరించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. భారతదేశ పురోగతి కోసం వాళ్ళు గత 80 సంవత్సరాలు 90 సంవత్సరాల క్రితమే ఒక ఆలోచనతోటి ఒక నిర్మాణాత్మకమైన భారతదేశ ఎదుగుదల కోసం ఏ రకమైన ప్రణాళికలు చేశారో మరి వాళ్ళ మేధస్సు మనం అందరం కూడా శిరస్సు వంచి నమస్కరించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో మనంతా కూడా భారతదేశ పురోగతిలో మనంతా కూడా భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మరి మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో కూడా మన భారతదేశం వీరోచితంగా ఆ సైనికులు పోరాటం చేసి మన ప్రత్యర్థి దాయాది దేశానికి కూడా గుణపాఠం చెప్పారు. ఆ స్ఫూర్తితో కూడా మనం తప్పకుండా దేశభక్తులుగా దేశానికి సేవ చేయడం కోసం మనంతా ముందుకు వెళ్ళాలని మరి మనం ఏదైతే సంస్థలో పనిచేస్తున్నామో సమస్త పురోగతి కోసం కూడా మనం పాటుపడుతూ నిత్యం దీని యొక్క అభివృద్ధిలో కూడా మనం భాగస్వాములు అవుదాం. మన హక్కుల పరిరక్షణతో పాటుగా మనకు రావాల్సిన సమస్యల పరిష్కారం దాంతో పాటుగా సమస్య యొక్క అభివృద్ధి కోసం మన యొక్క ఒక మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. మరి మనం ముందు రాబోతుంది అతి త్వరలో మరి పీఆర్సీ 2026 పీఆర్సీలో మనం కూడా మరి భాగస్వాములు అవ్వాలి. రాబోయే కాలంలో ఈ యొక్క పీఆర్సీ సంబంధించినట్టు మనకి ఏదైతే జాగ్ ఉందో ఆ జాగ్లో కూడా మనం గతంలో ఇచ్చినటువంటి పాత్ర మళ్ళీ భవిష్యత్తులో కూడా మనం ముందుకెళ్దాం.